అంకుల్, ఎవరు బాబు నువ్వు? నా పేరు బన్నీ అంకుల్. మా మమ్మీ మీ స్టేషన్లో ఉంది. మా మమ్మీకి డిన్నర్ తీసుకొచ్చాను అంకుల్. మీరు పర్మిషన్ ఇస్తే మా మమ్మీకి డిన్నర్ ఇస్తాను అంకుల్. స్టేషన్లో ఉన్న అక్యూజ్డ్కి బయట ఫుడ్ ఇవ్వకూడదు బాబు. ప్లీజ్ అంకుల్, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మమ్మీకి నన్ను భోజనం పెట్టనివ్వండి అంకుల్. మీ రూల్స్ ఎందుకు ఒప్పుకోవని మాకు తెలుసు ఎస్ఐ గారు. బట్ బాబు పట్టుపట్టి ఫుడ్ తీసుకొచ్చాడు. ప్లీజ్ సార్, అలౌ చేయండి. ఓకే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బన్నీ పద. దామోదర్ అంటే ఎవరు డాడీ? ఆనంద్ అన్నయ్య నిరికించిన క్రిమినల్ బన్నీ. వాడు దొరికితే ఆనంద్ అన్నయ్య సేవ్ అవుతాడు, నేను రిలీజ్ అవుతాను. అతను దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కదా? అవును బన్నీ, వాడు దొరికితే తప్ప మీ మమ్మీ బయటికి రాలేదు. అతని ఫోటో మీ దగ్గర ఉందా డాడీ? ఎందుకు బన్నీ? ఏదో సినిమాలో చూశాను. క్రిమినల్స్ ఫోటో న్యూస్ పేపర్లో వేసినా, టీవీలో చూపించినా ఈజీగా పట్టుకోవచ్చంట. అలా చేస్తే ఆ క్రిమినల్ జాగ్రత్త పడతాడు, మరింత దాక్కుంటాడు. లేదు వసు గారు, బన్నీ చెప్పింది రైటే. కలుగులోని ఎలకని బయటికి రప్పించాలంటే పొగ పెట్టాలి. దామోదర్ ఎన్నో రోజులు అండర్ గ్రౌండ్లో ఉండలేడు. పేపర్లో తన ఫోటో వేస్తే తను చూసిన వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ దామోదర్ ఫోటో మన దగ్గర లేదు కదండి. ఆనంద్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. లేదా ఆనంద్ దామోదర్ కలిసిన రెస్టారెంట్లో సీసీటీవీ ఫుటేజ్లో దామోదర్ ఫోటోను పట్టుకోవచ్చు. రేపే వాడి ఫోటో అన్ని పేపర్స్లో వచ్చేలా చేస్తాను. థ్యాంక్స్ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. టైంకి మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. నీ ఐడియా వర్కౌట్ అవ్వాలి. ఆ దామోదర్ దొరకాలి. ఖచ్చితంగా దొరుకుతాడు మమ్మీ. నువ్వు బయటకొస్తావు. వసు గారు, వేసుకున్నావు. మీరు చేసే సహాయాలు ఆగిపోతాయి, కొన్ని జీవితాలు ఆగిపోతాయి. అలా జరగకూడదు. నీది ఎంత మంచి మనసు వసు. నిన్ను సపోర్ట్ చేస్తున్న అభేది కూడా ఎంత గొప్ప మనసు. మేం మీకు రుణపడి ఉన్నాం. చిన్నవాళ్లైనా చేతులు జోడించి నమస్కరించాలనుంది. అయ్యో మేడం, మీ చేతులు దీవించాలే కాని దండం పెట్టకూడదు మేడం. వసు అభిల మీద వదినకు సింపతి పెరిగిపోతుంది. అది నాకు ప్రమాదం. ఎలాగైనా వసుకి శిక్ష పడేలా చెయ్యాలి. తాను జైల్లో ఉంటే అభిగాడు నోరు మూసుకునుంటాడు. జరగరాందేదైనా జరిగితే నీ జీవితం, అభి, పిల్లలు ఏం కావాలి వసు? మాకేం కాదు మేడం. ఆనంద్ని చీట్ చేసిన క్రిమినల్ని వెతుకుతున్నాం. కోర్టు తీర్పు వచ్చేలోపు వాడు దొరుకుతాడు.
పిచ్చి అభి, వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. వసు జైలుకు వెళ్లే వరకు వాడు బయటికి రాడు. వసు తరపున మంచి లాయర్ని మాట్లాడారా? మంచి లాయర్నే పెట్టాం మేడం. నేను కూడా మంచి లాయర్నే పెట్టాను. నూరేళ్లు వీడికి కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడు. ఇప్పుడే వస్తానదనా? మన లాయర్ ఎక్కడా? తనే మన లాయర్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లాయర్ గారు, వసుకి మాత్రం శిక్ష పడకూడదు. కేస్ కాస్త కాంప్లికేటెడ్ గా ఉంది. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నమ్మక ద్రోహం, నయవంచన, వెన్నుపోటు లాంటి పదాలను మీరు వినే ఉంటారు. వాటికి ప్రతిరూపం ఈ మిస్సెస్ వసుంధరాదేవి గారు. శ్రీమతి వసుంధర గారు మధ్యతరగతి గృహిణి. శ్రీ సుమిత్రాదేవి గారి కంపెనీలో మేనేజర్గా చేరారు. వారి శ్రీవారి అభిరామ్ అదే కంపెనీలో వాచ్మెన్గా చేరారు. ఇద్దరు సుమిత్రాదేవి గారి దగ్గర నమ్మకాన్ని పెంచుకున్నారు. మధ్యతరగతి కష్టాలు మీకు తెలియనివి కావు. ఎన్నో సమస్యలుంటాయి, కోరికలు, ఆశలు ఉంటాయి. అవి తీర్చుకోవడానికి సరిపోయేంత డబ్బు వారి దగ్గర ఉండదు. అందుకే మిసెస్ వసుంధరాదేవి గారు ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. తను నమ్మకంగా పనిచేస్తున్న కంపెనీకి కన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ పత్రాలను, కంపెనీ చైర్మన్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 50 లక్షల అప్పు తీసుకున్నారు. నా క్లయింట్ను బోనులోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం సార్. శ్రీమతి వసుంధరాదేవి గారు షూరిటీగా పెట్టిన పత్రాలు నకిలీవని తెలుసుకున్న నా క్లయింట్ కంపెనీ చైర్మన్ సుమిత్రాదేవి గారి మీద కేసు పెట్టారు యువర్ ఆనర్. కానీ ఏ పాపం తెలియని సుమిత్రాదేవి గారు పాపం హాస్పిటలైజ్ అయ్యారు. కోర్టు వారు మాకు కాస్త గడువిస్తే అసలు నిందితుల్ని మీ ముందు హాజరుపరిచి నిజాల్ని వెల్లడించగలనని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, నిందితురాలికి గడువిస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. దయచేసి ఇవ్వకండి. మాకు ఎంతో టైం అవసరం లేదు యువర్ ఆనర్. అసలు నిందితుడు దామోదర్ని తీసుకురావడానికి మా క్లయింట్ భర్త అభిరామ్ వెళ్ళాడు. మాకు 1 గంట గడువు ఇవ్వండి చాలు. అప్పటి వరకు కోర్టుని వాయిదా వేయమని కోరుకుంటున్నాను. లేదు యువర్ ఆనర్, డిఫెన్స్ వారు
అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నా క్లయింట్ అప్పిచ్చింది నిందితురాలికే, తను కూడా ఒప్పుకుంది. వెంటనే శిక్షని అమలు చేయండి. చూడండి లాయర్ గారు, ఎందుకు తొందరపడుతున్నారు? డిఫెన్స్ వారు అడిగింది గంట గడువే కదా. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చి గంట తర్వాత కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. అసలు నిందితులంటూ వేరే ఎవరూ లేరు. వసుంధరాదేవే ఈ నేరం చేశారు. పాపం సుమిత్రాదేవి గారు తనకు జరిగిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక ఇంకా వసుంధరాదేవి మంచిదనే భ్రమలో ఉన్నారు. మీ విలువైన అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు, యువర్ ఆనర్. నేరం చేశానని నిందితురాలే స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి మరింత కాలయాపన చేయకుండా మరిన్ని ఆర్థిక నేరాలకు నిందితురాలు పాల్పడకుండా దోషిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. నేను వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను మమ్మీ. వసక్కను కాపాడుతాను. నేను సరెండర్ అవుతాను. ఆగానంద్, ఇప్పుడు నువ్వేం చెప్పినా కోర్టు నమ్మదు. సాక్ష్యాలన్నీ వసుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వసక్క తప్పేం లేదు బాబాయ్. మమ్మీ కోసం, నా కోసం అక్క చెయ్యని తప్పు ఒప్పుకుంది. ఆర్డర్, ఆర్డర్. వాదోపవాదాలు విన్న తర్వాత నిందితురాలు వసుంధర ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఈ కోర్టు నమ్ముతున్నది. ఎవరు మీరు? మీరు చెప్పదలుచుకుంది బోల్లోకొచ్చి చెప్పండి. పద. నమస్కారం జడ్జి గారు. నా పేరు అభిరామ్ సార్. నేరం ఆరోపింపబడ్డ వసు గారి భర్తని, యువర్ ఆనర్. అసలు తను ఈ నేరమే చేయలేదు. తనే నేరం చేసినట్టు ఒప్పుకున్నారు కదా? అవును యువర్ ఆనర్. కొన్ని కారణాల వల్ల అలా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ కారణాలేంటో కోర్టుకు చెప్తారా? తప్పకుండా యువర్ ఆనర్. ఈ దామోదర్ ఆనంద్కు ఒక బిజినెస్ డీల్ కుదిర్చాడు. ఇన్వెస్ట్మెంట్ కోసం 50 లక్షలు కావాలని, ఏదైనా షూరిటీ ఉంటే ఆ 50 లక్షలు అప్పుగా ఇప్పిస్తానని చెప్పాడు. ఆనంద్ తన కంపెనీ పత్రాలని దామోదర్కి ఇవ్వగా తను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సుమిత్రాదేవి గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఫైనాన్షియర్ దగ్గర 50 లక్షలు చెక్కు తీసుకుని పారిపోయాడు. పేపర్స్ కరెక్ట్గా లేవని ఫైనాన్షియర్ కేసు పెట్టారు. ఇది కేసు యువర్ ఆనర్. మరి ఈ కేసులో మీ మిస్సెస్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? తానే నేరం చేసినట్టు ఎందుకు ఒప్పుకున్నారు? నాకు నాలాంటి ఎంతో మందికి సుమిత్ర మేడం స్ఫూర్తి, యువర్ ఆనర్. ఫైనాన్సర్ కేసు పెట్టగానే పోలీసులు ఆనంద్ను, మేడం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. చెయ్యని నేరానికి అరెస్ట్ అవుతాననే భయంతో ఆనంద్ ఉన్నాడు. మేడం గారికి స్ట్రోక్ వచ్చింది. వారి ప్రాణాలు కాపాడటం కోసం నేనే ఈ నేరాన్ని ఒప్పుకున్నాను. మేడం గారు కోలుకునే లోపు అసలు నేరస్తుల్ని పట్టుకోమని మా వారికి చెప్పారు. అసలు నేరస్తుల్ని మా వారు తీసుకొచ్చారు. ఈ దామోదరే అసలు నిందితుడు యువర్ ఆనర్. ఇటు ఆనందని, అటు ఫైనాన్షియర్స్ని చీట్ చేసి 50 లక్షలతో పారిపోయాడు. ఆ 50 లక్షలు ఇక్కడే ఉన్నాయి యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ నేను వాటిని ఇప్పుడే తెప్పిస్తాను. గ్రాంటెడ్. మమ్మీ
అన్నో కీర్తి, నా కోసం బెంగ పెట్టుకున్నారా? అవును మమ్మీ, మీరు ఇంటికి వస్తారో రారో అని చాలా భయం వేసింది. కానీ మీకోసం డాడీ అన్నయ్య వచ్చారు కదా, మిమ్మల్ని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తారని ధైర్యం కూడా వచ్చింది. మమ్మీని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ డాడీ. నీకు కూడా థ్యాంక్స్ అన్నయ్య. సారీ వదిన, నా కోసం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. ఇంకెప్పుడు తప్పు చేయను. మీరు అన్నయ్య చెప్పినట్టు వింటాను. సొంతంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు అఖిల్. అందుకు ఆనంద్ ఎంచుకున్న మార్గం తప్పు. ఆనంద్తో నువ్వు చేతులు కలపడం నీ పొరపాటు. మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయను వదినా. ఆనంద్ కూడా నీలాగే రియలైజ్ అయ్యాడు. మీ ఇద్దరిని చీట్ చేసిన ఆ దామోదర్ జైలుకి వెళ్ళాడు. వాడు తప్పు చేసి తప్పించుకున్నా నీ వల్ల దొరికిపోయాడు అభి. నీ వల్ల వసు వల్ల మన అఖిల్ సేవ్ అయ్యాడు. సుమిత్ర మేడం ఫ్యామిలీ కూడా సేవ్ అయ్యింది. అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరిగింది. వసుకు మంచి జరుగుతుందని నాకు ముందే తెలుసు. వసు మచ్చ లేకుండా బయటపడుతుందని నేను ముందే ఊహించాను. వసు అక్క క్షేమంగా బయటపడాలని నేను 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నా ప్రార్థనలు ఫలించి వసు అక్క నిర్దోషిగా బయటపడింది. అది నాలుగున ఇంకేమైనా ఇందాకే కదే వసు బయటకు రాకూడదని మొక్కుకున్నాను అన్నా. నీతో అంటే వసు అక్కతో కూడా అదే మాట అన్నాలా? నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. నీకు తెలియలేదని ఎవరన్నారే? గుండెలు తీసిన బొంటువి నువ్వు. నిన్న పండగని సరిగ్గా జరుపుకోలేకపోయాం. వసు విడుదలైన సందర్భంగా రేపు గ్రాండ్ గా చేసుకుందాం. అవును పావని, అసలైన దసరా పండగ రేపు జరుపుకుందాం. మనల్ని కరుణించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకుందాం. వాసు అక్క తిరిగి వచ్చేసింది. నా పోస్ట్ ఉంటుందో ఊడుతుందో. రేపు ఒకసారి చలపతి సరికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవాలి. హే పిల్లలు, పదండి పదండి, సామాన్లు ఏమైనా కొనుక్కుందాం పండక్కి. పదండి. అమ్మా, అయ్యో
ఏమిటిది? అమ్మను ఎందుకలా ఎమోషనల్ చేస్తున్నారు? మీరు కూడా ఏంటి వదినా, ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారు కదా. ఎమోషనల్ ఏం అవ్వలేదు చలపతి. చాలా రోజుల తర్వాత మనశ్శాంతిగా అనిపించింది. ఏ మంత్రం వేసావే? దాన్ని పనికెలా ఒప్పించావు? దేవుడి పూజ చేస్తే రెండో పెళ్ళవుతుందని చెప్పాను. వెంటనే పళ్ళు దిగిపోయింది పిచ్చాంటి. పూజ చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఆ ఏజ్ లో రెండో పెళ్ళవుతుందా? ఒసే హారిక, నన్నే మోసం చేస్తావే, నాతోనే పని చేస్తావే, చెప్తా నీ సంగతి. హారిక, సేవ్ అయిపోయిందా అంటే? అక్కడ ఎవరిదో పర్స్ పడిపోయినట్టుంది, అది నీదేనా? ఎక్కడంటే? అదిగో అక్కడ. మనకి విజయం ఎప్పుడొస్తుంది? ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడి పని చేసినప్పుడు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయకుడిని పూజిస్తాము. అలా వినాయకుడి బొమ్మ పెట్టాము. ఏదైనా పని చేయాలంటే జ్ఞానం అంటే నాలెడ్జ్ కావాలి. అందుకే సరస్వతీదేవి బొమ్మ పెట్టాం. జ్ఞానానికి తోడు ధైర్యం కావాలి. అలా పార్వతీదేవి బొమ్మ పెట్టాం. జ్ఞానం ధైర్యం ఉంటే లక్ష్మీదేవి తోడవుతుంది. అలా లక్ష్మీదేవి బొమ్మ పెట్టాం. ఈ ముగ్గురు దేవతలు మనుషులకు, పక్షులకు, జంతువులకు తోడు కావాలి. అలా అన్ని బొమ్మలు పెట్టాము. దొరికావే వసు. ఈ బొమ్మల కొలువును నిన్ను అవమానించే కొలువుగా చేస్తాను చూడు. వసు, పిల్లలకి స్వీట్సు, పెద్దవాళ్ళకి వాయినాలు ఇవ్వాలి. అలాగే అక్క. ఏమ్మా, ఇందాక మీ పాప మెళ్ళో నెక్లెస్ చూశాను, ఇప్పుడేమైంది? నెక్లెస్ ఏదే? తెలీదు మమ్మీ. ఎవరైనా కొట్టేశారేమో. కొట్టేయడం ఏంటత్తయ్య? ఇందాక ఈ పిల్ల మెళ్ళో నెక్లెస్ చూశాను అభి, ఇప్పుడు అది లేదు. 1,00,000 పెట్టి మొన్ననే కొన్నావు, ఎక్కడ పడేసావే? ఇప్పుడు మీ నాన్నకి ఏం చెప్పాలనే? వద్దన్నా వేసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పని చేసావు? కొట్టద్దు కాంతమ్మ. ఆగండి, చిన్న పిల్లల్ని అలా కొడతారా? నెక్లెస్ ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, అందరం వెతుకుదాము. నెక్లెస్ దొరికింది. ఎక్కడ దొరికింది అత్తయ్య? ఇదిగో ఈ బ్యాగ్ లో దొరికిందిరా. ఇంతకీ ఈ బ్యాగ్ ఎవరిది? నాదే పిన్ని.
పిల్ల నెక్లెస్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది వసు? అంటే నువ్వే దీన్ని ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అంటే ఆ నెక్లెస్ వసు తీసిందంటావా అత్తయ్య? మరి నెక్లెస్ వసు బ్యాగ్ లోనే కదరా దొరికింది. వసు గారు ఎందుకు ఆ అమ్మాయి నెక్లెస్ తీస్తారు అత్తయ్య? తను ఇంతసేపు పూజలోనే ఉన్నారు కదా. అయితే ఈ పిల్ల నెక్లెస్ వసు బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? అనవసరంగా వదిన మీద నిందలు వేయకత్తయ్యా. వదిన పూజలోనే ఉంది కదా. నేనే అమ్మమ్మా, బన్నీని. ఏంట్రా నాతోనే ఆటలాడుతున్నావా? మీ ఫోన్కు ఒక వీడియో పెట్టాను, చూడండి అమ్మమ్మా. చూసారా అమ్మమ్మా? ఈ వీడియో ఎవరు తీశారా? నేనే అమ్మమ్మా. కావాలని తీయలేదు, క్యాజువల్ గా తీస్తుంటే మీ దొంగతనం రికార్డ్ అయింది. ఈ వీడియో అందరికి చూపించమంటారా? వద్దు, నీకు దండం పెడతానరా, దీన్ని ఎవరికి చూపించకరా. వీడియో ఎవరికి చూపించకూడదంటే మా మమ్మీ తప్పు చేయలేదని అందరి ముందు చెప్పాలి. మా మమ్మీ దొంగ కాదని చెప్పాలి. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానంటే వసు దొంగ కాదని చెబితే నేను దొంగ అని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నా డార్లింగ్ హారిక ఇంకా రాలేదేంటి? నాతో ఏదో మాట్లాడాలని చెప్పింది. స్పెషల్గా రెడీ అవుతుందేమో. ఎలాగైనా ఈరోజు హారికకి ప్రపోజ్ చేయాలి. హలో సార్. హలో సార్. హాయ్ హారిక. హాయ్. సారీనా? ఇంకా ఈ డైమండ్ నెక్లెస్ ప్లాటినం రింగ్ ఇస్తాడనుకున్నాను. చాలా కాస్ట్లీ శారీ. ఈ శారీకి తీసుకో, నెక్స్ట్ టైం డైమండ్ నెక్లెస్ ఇస్తాను. తీసుకో హారిక. తనకెలా ప్రపోజ్ చేయాలి? ఏదైనా సినిమా థియేటర్కి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేస్తే? హారిక, నీకు టైం ఉంది కదా? దేనికి సార్? నీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాను. సినిమాకా? ఏమైనా ప్రాబ్లమా? అఖిల్తో హాఫ్ అన్ అవర్ లో తిరిగి వస్తానని చెప్పాను. సినిమా అంటే 3-4 అవర్స్ పడుతుంది. అఖిల్కి ఏం చెప్పాలి? స్టార్ట్ అయ్యాను రా. రవిగాడి బైక్ తీసుకుని వస్తున్నాను, దారిలో ఆగిపోయింది. ఆన్ ది వేలో ఉన్నా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. మీ పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లమా? అంటే సార్ అది లైఫ్లో అప్పుడప్పుడు రిస్కులు తీసుకోవాలి హారిక. నన్ను చూడు, అప్పుడు నీకు చైన్ ఇచ్చాను, వసూని కాదని నిన్ను మేనేజర్ని చేశాను. ఇప్పుడు ఖరీదని చేరిచ్చాను. రేపు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ కూడా ఇస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను. మూవీ ఎంతసేపు ఉంటుంది చెప్పు?
ఇప్పుడు నేను సినిమాకి రాను అంటే హర్ట్ అయి నన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తాడేమో. ఏం చేయాలి? నీకిష్టం లేకపోతే వద్దు, బలవంతమేం లేదు. అదేం లేదు సార్, సినిమాకి వెళ్దాం. థ్యాంక్ యూ హారిక. పద, టైం అవుతుంది. బెరర్ సార్. థ్యాంక్ యూ సార్. పద హారిక. ఏంటి? ఏం తీసుకురావాలి? సరిగా వినబడట్లేదురా, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. బన్నీ గురించి మాట్లాడాలన్నారట. వాడేమైనా తప్పు చేశాడా? నో నో, బన్నీ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అండ్ సో బ్రిలియంట్. తన ఏజ్ కి మించిన మెచ్యూరిటీ ఉంది. మీ పేరెంటింగ్ వెరీ గుడ్. మాకు చెప్పండి మేడం, బన్నీ గురించి ఏం మాట్లాడాలి? బన్నీ అకాడమిక్స్ లోనే కాదు, స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రతిభని కనబరుస్తున్నాడు. బన్నీ మంచి రన్నర్ అని మా పీటీ సార్ చెప్పారు. అవును మేడం, మా బన్నీ చాలా బాగా పరిగెడతాడు. అందుకే బన్నీని మా స్కూల్ తరపున రన్నింగ్ కాంపిటీషన్ కి పంపిద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ లో అండర్-12 స్టేట్ లెవెల్ రన్నింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు ఓకే అంటే బన్నీని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయిద్దాం. ఫ్యూచర్లో బన్నీకి ప్లస్ అవుతుంది. ఓకే మేడం, తప్పకుండా బన్నీని పార్టిసిపేట్ చేయిద్దాం. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే బన్నీకి స్పెషల్ ట్రైనింగ్ అవసరం. అందుకు మా పీఈటీ సారు సరిపోరు, ఒక కోచ్ని పెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చేద్దాం మేడం. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కోచ్ ఫీజు, ట్రైనింగు, డైట్ అంతా కలిపి 3 lakhs దాకా అవుతుంది. 3 లక్షలా? స్కూల్ తరపు నుంచి మేం 1 lakh దాకా పెట్టుకుంటాం. మిగతా 2 లక్షలు మీరు భరించాల్సి ఉంటుంది. అంత డబ్బు మా దగ్గర. ఓకే మేడం, అమౌంట్ రెడీ చేయడానికి ఎంత టైం ఉంది? మాక్సిమం 1 week. అది కాదండి, వారంలో 2 లక్షలు రెడీ చేస్తాం మేడం. ఓకే అభిరామ్, నేను కోచ్తో మాట్లాడతాను. మనీ అరేంజ్ అవ్వగానే కాల్ చేయండి. ష్యూర్ మేడం, ఉంటాం మేడం. పదండి. అఖిల్ చెప్పింది నిజమా హారిక? నువ్వు అతన్ని కలిసావా? అడగండి, అడగండి. అతనిచ్చిన గిఫ్ట్ తీసుకున్నావా? చెప్పవే, నువ్వు చేసిన చెత్త పని గురించి నీ నోటితోనే అందరికీ చెప్పు. అవును, చలపతి సార్ ఫోన్ చేసి రెస్టారెంట్ కి రమ్మంటే వెళ్ళాను. సరదాగా గిఫ్ట్ ఇస్తే తీసుకున్నాను. తప్పేంటి? చలపతి గారు ఇప్పుడు చైర్మన్ గారు. ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా కలవకుండా ఎలా ఉండగలను? గౌరవంగా గిఫ్ట్ ఇస్తే వద్దని ఎలా చెప్పగలను? ఏ నా ప్లేస్ లో మీరుంటే ఇంకోలా చేస్తారా? నేను చేస్తేనే తప్పైందా? తప్పు చేసింది చాలక మళ్ళీ ఆ పనిని సమర్థించుకుంటున్నావా? నిన్ను నాకే అబద్ధం చెప్తుందా? నన్నే మోసం చేస్తుందా? నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు.